లంక గ్రామాలన్నీ కూడా ఈ రైతు కూలీలంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళని అదే ఆ దళిత వాటా తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా అయినటువంటి నక్కా ఆనందబాబు గారు, ఎన్నోసార్లు ఇసుక మీద మాట్లాడినటువంటి నక్కా ఆనందబాబు గారు మరి ఈ రోజున ఇసుక మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నదిలో ప్రొక్లైనర్లు పెట్టొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రాత్రులు మీరు 200 పైన లారీలను లోడ్ చేయించుకొని హైదరాబాదులో అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి మీరు ఒక దళితుడై ఉంటుంది, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కూలీలు ట్రాక్టర్లో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం లోడు చేసుకోవడానికి కూడా లేకుండా చేసి, ఎందుకండి మన కుటుంబాలు, మన పిల్లలు, మన కుటుంబాలు బాగు చేయడానిక ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ విధానం ఇచ్చింది. ఆనందబాబు గారు హక్కుగా ఏ ఒక్కడికైనా వాళ్ళ హక్కు తీసుకొని, వాళ్ళ ఓటా తీసుకొని ఈ రోజున నువ్వు ఎమ్మెల్యే మీరు ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేసేటువంటి దానికి అడ్డుపడొద్దు. మీ తెలుగుదేశం గూండాలకి, స్మగ్లర్స్కి వాళ్ళకి నచ్చ చెప్పుకోండి.